వాని యొద్ద ఎక్కువగా తీయజుద్దురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. 47వ వచనాన్ని మనం చదువుకుంటే, దేవుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. ఈ లోకంలో మనం చూస్తున్నాం. వీళ్ళగా గమనించాలి. ఆయనతో కూర్చున్న మనం, ఆయనను చూస్తున్న మనం, ఆయన చిత్తమును తెలుసుకుంటున్న మనం నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకులుగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన చిత్తము చొప్పున చేస్తూ ఉన్నామో అది దేవుడు చూచినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అలాగు చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు ధన్యుడు. వీళ్ళరా, దేవుడు మనల్ని అక్కడ కూర్చోబెట్టాడు. ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ప్రభావమును, ఆయన మహిమను, ఆయన ఘనతను ఆయనను మనము కళ్ళారా చూస్తూ ఈ లోకంలో ఆయనను పోలి జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన కలిగిన మనస్సు కలిగి ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. పైనున్న సంగతుల్ని మాత్రమే వెతకవలసిన వారమై ఉన్నాం. చూడండి, కొలస్సీ పత్రిక మనం ముందుకు వెళ్తే 3వ అధ్యాయంలో తర్వాత చెప్పిన మాట ఏంటి అని అంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో, మీరు పైనున్న వాటినే వెతకుడి అని చెప్పి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవుడు అక్కడ కుడిపార్శ్వమున ఉన్నాడు. 2వ వచనంలో చెప్తున్న మాట, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. భూ సంబంధమైన విషయాల మీద మన మనస్సు ఉండదు. ఎప్పుడైతే మనకు పరలోక సంబంధమైన మనస్సు ఉంటుందో అప్పుడు ఈ లోకములో ఉన్న సంగతులన్నిటి మీద మనకేం కలుగుతుందంటే ద్వేషము కలుగుతుంది. ఏం కలుగుతుందండి? ద్వేషం. ఈ లోకములో ఉన్న సంగతులన్నిటి మీద ద్వేషం కలుగుతుంది. నిన్న వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూసారా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకున్నాం కదా. 26వ వచనం చదువుకున్నాం. 5:26. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఇప్పుడు ఎవరి మనస్సు మనతో ఉండాలి? ఎవరి మనస్సు అండి? దేవుని మనస్సు మనతో ఉండాలని నిన్న తేటగా మనం చూసాం. దేవుని మనస్సు మనతో ఉంటే ఆ తర్వాత చూడండి, ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? అంటే మనస్సు ఎక్కడుంది? దేవుని మీద ఉంది. దేవుని మీద ఉంది, ఈ లోకం మీద లేదు. అందుకని ఎలీషా అంటున్నాడు, ఇది సమయము కాదు. దేనికి సమయం కాదు? ద్రవ్యాల్ని, వస్త్రాల్ని, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, వీటన్నిటినీ సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. దేవుని మనస్సున్నవారు ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకునే వారంగా ఉంటాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆరవ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. ఏం సంపాదించుకోవాలి మనం? దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకోవాలి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదుము రండి. జ్ఞానం ఎలా వస్తుంది? ఆయన్ని అనుసరిస్తే వస్తుంది. మనము పైన కూర్చొని ఉన్నాం. దేవుని చిత్తము తెలుసుకుంటూ, దేవుణ్ణి చూస్తూ, ఆయన్ని అనుసరిస్తూ వెంబడించవలసిన వారమై ఉన్నాం. మన మనస్సు ఎక్కడుంటుంది? పైనున్న విషయాల మీదే, కానీ భూ సంబంధమైన విషయాల మీద మన మనస్సు ఉండదు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మనము ఈ విషయాన్ని నిశ్చయం చేసుకున్నామో, ఏ విషయం?
ఆయనతో పాటు లేపబడ్డాం, ఆయనతో పాటు కూర్చున్నాం అన్న విషయాన్ని నిశ్చయం చేసుకున్నామో అట్లయితే మనం వెతకాల్సింది పరలోక సంబంధమైన విషయాలు. పైన ఉన్న వాటినే మనం వెతకాలి. భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టాలని దేవుడు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాల మీద మనం మనస్సు పెట్టుకోకుండా దేవుని సంగతులు, దేవుని వాక్యము, దేవుని చిత్తము, దేవుని ప్రణాళికలు, వీటి మీద మన మనస్సు ఉంటే ఎంత బాగుంటుంది. దావీదు అన్నాడు, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపం. దావీదు 119వ కీర్తనలో ఆయన దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నాడో మనకు తెలుసు. దేవుని వాక్యముల గురించినటువంటి సంగతులు అక్కడ రాసి వివరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అలాంటి మనస్సు దావీదుకు ఉంది. అట్లయితే మనకు కూడా అలాంటి మనస్సు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత మనం గమనించినప్పుడు 2వ వచనంలో మనం చదువుకున్నాం, కొలస్సీ పత్రిక 3:2, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎందుకు మన మనస్సు పైన ఉండాలి అనంటే మీరు మృతి పొందారు. మీరు మృతి పొందాం. ఏ విషయాలకు మనం మృతి పొందాం? ఏ విషయాలకు మృతి పొందాం? ఒక విశ్వాసి పాప జీవితానికి మృతి పొందాడన్న సంగతి మనకు తెలుసు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనము చూస్తున్నాం కదా. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. మీరు మృతి పొందితిరి. పాపం విషయమై మృతి పొందాం. పాపం విషయమై మృతి పొందాం. ఇంకా ఏ విషయాలు మృతి పొందాం? చూడండి, ఇంకొక మాట మనం గమనిద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 14:25 చూడండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. పాపమునకు మృతి పొందాం. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రాణము సహా ద్వేషింపకుంటే అంటే అర్థము, విశ్వాసి తన జీవితం, తన ఇష్టము, తన కోరికలు, వాటన్నిటి విషయమై కూడా చనిపోయినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. నాది అనేది ఏది లేదు. నాది అనేది ఏది లేదు. అందుకని అన్నాడు కదా, మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే మనం మృతి పొందాం. పాపం విషయమై మృతి పొందాం. మన సంగతులు, మన ప్రాణము, మన ఇష్టము, మన చిత్తము, మన కోరిక, ఆ విషయమును బట్టి కూడా మనం మృతి పొందామనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం గమనించినప్పుడు చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీ పత్రిక 6:14 మనం చూస్తున్నాం కదా. అయితే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నా. ఒక విశ్వాసి లోకము విషయంలో కూడా మృతి పొందాడు. లోకం విషయంలో కూడా మృతి పొందాడు. ఈరోజు మనం చూస్తున్నాం, లోకములో ఉన్నటువంటి ఆ సంగతులు అవన్నిటినీ విశ్వాసం మీద ప్రభావం చూపించినట్లు మనం చూస్తున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన మనస్సు పై ఉంటే మనకు అర్థమవుతుంది, నేను లోక విషయంలో కూడా మృతి పొందాను, పాపం విషయంలో మృతి పొందాం, మన సంగతులు, మన కోరికలు, ఆ విషయంలో కూడా మృతి పొందాం, లోకం విషయంలో కూడా మృతి పొందాం. ఇంకొక మాట చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి.
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. అక్కడ మనం చూస్తున్నాం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటురు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు అపవాదికి కూడా మన మీద ప్రభుత్వము లేదు, పాపమునకు మన మీద ప్రభుత్వము లేదు. వీళ్ళ విషయాలు అర్థం చేసుకుందాం. కొలస్సీ పత్రికలో అన్నాడు, మీరు మృతి పొందితిరి అని చెప్తూనే తర్వాత చెప్పిన మాట ఏంటి అంటే చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దాచబడి ఉన్నది అంటే అర్థం ఏంటి? మన జీవము దేవునితో పాటు దాచబడి ఉన్నది అంటే మనము ఆయన భద్రము చేసుకుని ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తాం కదా, నా గొర్రెలు నా స్వరము వినును. చూడండి 10వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుకుందాం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అన్నాడు. మన జీవము దేవునితో పాటు దాచబడి ఉన్నది. దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. దేవుడు చెప్పాడు, ఎవడును ఏం చేయడు అనంటే వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అన్నాడు. మనం పైన ఆయనతో పాటు కూర్చున్నామన్న నిశ్చితం అనుకుంటే, ఆయనతో పాటు కూర్చున్నామన్న సంగతి మనము ఎరిగినట్లయితే మనం అర్థం చేసుకోవాలి, మనము దాచబడి ఉన్నాం. ఆయన భద్రం చేశాడు. అందుకనే కీర్తనకారుడు అన్నాడు కదా 23వ అధ్యాయంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయనతో పాటు కూర్చున్న మనకి లేమి ఉండదు, ఆయనతో పాటు కూర్చున్న మనకి భద్రత. ఎంత భద్రత ప్రియులారా, ఆలోచన చేయండి. ఒక మనిషి మనల్ని చేరుకోవడానికి మన ఇంటి తలుపులు బద్దలు కొట్టచ్చు. ఒక మనిషి ఎవరైనా మనల్ని చేరుకోవడానికి మన తలుపులు బద్దలు కొట్టచ్చు, లేకపోతే ఒకవేళ మనం దేశం దాటి వెళ్ళిపోతే అక్కడ కూడా రావచ్చు. కానీ ప్రభుతో కూర్చున్న మనకి ఎంత భద్రత ఉంటుందో. దేవుడు ఇచ్చే భద్రత ఎంతో గొప్పది. అలాంటి భద్రత దేవుడు మనకి ఇస్తున్నాడు. భద్రత మాత్రమే కాదు, మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4:4 అక్కడ ఏముందండి? అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. దేవుడిచ్చే భద్రత అంటే ఎవ్వరూ మనల్ని ఏమీ చేయడం అనేది కాదు అర్థం. మన జీవాన్ని ఎవరు దొంగిలించలేరు. దేవుడు మనతో ఆయనతో పాటు కూర్చుని పెట్టుకున్నటువంటి ఆ స్థానాన్ని ఎవరు దొంగిలించలేరు, ఆ సంతోషాన్ని ఎవరు దొంగిలించలేరు. కానీ ఈ లోకంలో ఉన్న మనము పరలోక విషయమైనటువంటి మనస్సు కలిగి ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతో పాటు పరుగెత్తకపోయినందున వారు ఎలా ఉన్నారట? వారు ఆశ్చర్యపడుతున్నారు.
వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషించుచున్నారు. దేవుడు చెప్పాడు, లోకం మిమ్మల్ని ఎరగదు గనుక మీకు ఈ లోకంలో ఏం కలుగుతాయి? శ్రమలు వస్తాయి, మీకు ఈ లోకంలో హింసలు వస్తాయి అని దేవుడు తెలియజేశాడు. మన జీవితాన్ని చూసి ఆశ్చర్యం కలుగుతుందా ఇతరులకు? మన జీవితాన్ని చూసినప్పుడు ఇతరులకు ఆశ్చర్యం కలుగుతుందా? వారితో కలిసి పరిగెత్తకపోవడం, వారితో కలిసి వ్యాపారం చేయకపోవడం, వాళ్ళతో కలిసి పాపములో పాల్గొనకపోవడం చూసి మన జీవితం వారికి ఆశ్చర్యం కలగాలి ప్రియులు. మన జీవితం ఆశ్చర్యంగా ఉండాలి ప్రియులు. అలాంటి ఆ జీవితాన్ని బట్టి ఇతరులు మనల్ని ద్వేషిస్తున్నారా? ఇతరులు మనల్ని దూషిస్తున్నారా? ఇతరులు మనల్ని హింసిస్తున్నారా? అట్లయితే ఆ పరలోక సంబంధమైన మనస్సు మనము కలిగి లేమేమో. పరలోక సంబంధమైన మనస్సు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన దృష్టి పైనున్న వాటి మీద ఉంటుంది, ఈ లోక సంబంధమైన వాటి మీద ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మీరు మృతి పొందారు, మీ జీవము దేవునితో పాటు దాచబడి ఉన్నది. చివరిగా ఒక మాట చెప్పారు కదా, ఏమన్నా తర్వాత మనకు ఇక్కడే నా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదు. ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షపరచబడతాం. ఈ నిరీక్షణ మనకు ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం వస్తాం. ఆయనతో పాటు దేవుడు చెప్తున్నాడు, ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42, 44 వచనాలను మనం చదువుకుందాం. 15, 42, 44 వచనాలు. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడు. మహిమ కలిగినదిగా లేపబడే ఆ శరీరాన్ని గురించి మనం చూస్తున్నాం. వీళ్ళరా, దేవుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమ యందు మనం ప్రత్యక్షమవుతాం అనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, ఇంకొక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొన జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చు. ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన పౌరస్థితి ఎక్కడుందండి? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మన మనస్సు ఆయన మీద ఉండాలి, మన నిరీక్షణ ఆయన మీద ఉండాలి. ఆయనతో పాటు కూర్చున్న మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి? పరలోక సంబంధమైనటువంటి మనస్సు మనం కలిగి జీవించినప్పుడు చెప్తున్న మాట, సమస్తమును తనకు లోపరచుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. దేవుని యొక్క స్వారూప్యములోనికి మనం మార్చబడాలి. దేవుని యొక్క మహిమను మనము చూపించేవారిగా ఉండాలి. ఎప్పుడు ప్రియులారా? ఎప్పుడైతే మనము ఆయనతో పాటు కూర్చున్నాం, ఇప్పుడు పరలోకములో ఆయనతో పాటు కూర్చున్నాం అనే సంగతి ఎవరైతే విశ్వాసం ఉంచుతారు,
ఆ గొప్ప అనుభవంలో ఎవరైతే తమ జీవితాన్ని కట్టుకుంటారో, ఆ గొప్ప మనస్సుతో ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో, అలాంటి వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా ఉంటారు. దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆ మహిమను విడిచిపెట్టాడు. ఈ లోకంలో రిక్తుడయ్యాడు, దాసుడయ్యాడు, పరిచారకుడయ్యాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని మనల్ని రక్షించి, మనల్ని విమోచించి, మన కొరకు శిలువలో మరణించి, మన కొరకు సమాధి చేయబడి, మన కొరకు లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అంతేకాదు, మనల్ని కూడా ఆయనతో పాటు బ్రతికించి, మనల్ని కూడా ఆయనతో పాటు లేపి, మనల్ని కూడా ఆయనతో పాటు కూర్చొండబెట్టుకొని ఉన్నాడు. అట్లయితే ఆయనతో కూర్చున్న మనం ఎలాంటి మనస్సు మనకు ఉండాలి, ఎలాంటి ఆలోచన మనకు ఉండాలి అనేది రాత్రి వేళ మనం చూస్తున్నాం. పైనున్న వాటినే వెతికే వారంగా, ఈ లోక సంబంధమైన విషయాల మీద మన మనస్సు పెట్టక, మృతి పొందామన్న సంగతి ఆలోచిస్తూ, మన జీవము క్రీస్తుతో పాటు దాచబడి ఉన్నదన్న సంగతి ఆలోచిస్తూ, పిల్లరా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు ప్రత్యక్షమవుతాం అనే గొప్ప ఆ స్థితిని మనం అర్థం చేసుకొని ఆయన్ని పోలి మనం జీవించాలి, ఆయన్ని తెలుసుకుంటూ జీవించాలి. ఈ లోక మర్యాదను విడిచిపెట్టి ఆయన చిత్తము ఎరిగి మనము ప్రతిదినము నూతన పరచబడాలి. ఈరోజు ప్రభువుని చూశాం, రేపు చూస్తాం. ప్రతిరోజు దేవుణ్ణి చూస్తున్న మనం మన జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆయన మహిమ గల శరీరమునకు సమరూపమైన శరీరముగా దేవుడు మారుస్తూ ఉంటాడు. దేవుడు తన మహిమను మనకిచ్చాడు. అట్లయితే ప్రియులారా, ఈ రాత్రి వేళ ఈ విషయాలను అర్థం చేసుకున్న మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం, దేవుని కొరకు రోషం కలిగి జీవిద్దాం. ప్రభువుతో పాటు కూర్చున్న అనుభవం కలిగి మన హృదయంలో ఆ విషయాన్ని భద్రం చేసుకొని ప్రభు కోసం జీవించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, చూడండి, ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచిన వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి అందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. వీళ్ళ ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు, దేవుడు 2వసారి ప్రత్యక్షమైనప్పుడు, పరలోకము నుండి ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తున్నాడు? ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై. దేవుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమే అంటే దేవుడు తీర్పు తీర్చే దేవుడుగా ఆయన వస్తున్నాడు. అలాగొచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి అన్నాడు. దేవుణ్ణి ఎరగలేదు అనేక మంది ఈరోజు ప్రభువును నమ్ముకోండి అంటే నమ్ముకోవట్లేదు. అట్లయితే నమ్ముకున్న మనం ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి అన్నాడు. దేవుని సువార్తకు లోబడిన వారికి. ఏంటి ఆ సువార్త? దేవుడు వచ్చాడు, ప్రభు వచ్చాడు, ఈ లోకంలో మానవుడిగా వచ్చాడు, మన కోసం జీవించాడు, మన కోసం
మరణించాడు, మన కోసం సమాధి చేయబడ్డాడు, మన కోసం లేపబడ్డాడు, మనల్ని బ్రతికించాడు, మనల్ని లేపాడు, మనల్ని ఆయనతో పాటు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఆ సువార్తకు లోబడిన వారు, ఆ సువార్తకు లోబడిన వారు ప్రియులారా మనం చూస్తున్నాం కదా, అలాంటి వారికి ఏముంటుంది? వారికి ప్రతిదండన అనే మాట మనం చూస్తున్నాం. ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచబడిన వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఆ పరలోక మనస్సు కలిగి ఈ లోకంలో శ్రమపడుట న్యాయమే. ఈ లోక సంబంధమైన మనస్సు కలిగి సంతోషించుట అన్యాయమే అని అర్థం. ఈ లోక సంబంధమైన మనస్సు కలిగి సంతోషించుట అన్యాయమే. పర సంబంధమైన మనస్సు కలిగి ఈ లోకంలో శ్రమపడుట న్యాయమే. దేవుడు వచ్చినప్పుడు దేవుడు మనకి విశ్రాంతినిస్తాడని ఈ వాక్యం సెలవిస్తూ ఉండగా, ఆ పరలోక సంబంధమైన మనస్సు కలిగి ప్రియులారా, పరలోక సంబంధమైన ఆలోచన కలిగి దేవునితో పాటు కూర్చున్నాము అనే అనుభవంతో, దేవునితో పాటు ఉన్నాము అనే అనుభవంతో ఈ లోకంలో జీవిస్తూ పైనున్న వాటిని వెతుకుతూ మన జీవము దాచబడి ఉన్నది ఆయనతో పాటు ప్రత్యక్షమవుతామన్న సంగతి గుర్తెరిగి ఈ లోకంలో మనల్ని మనం భద్రం చేసుకుంటూ, మనల్ని మనం కాపాడుకుంటూ, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనల్ని మనం పవిత్రులుగా చేసుకుంటూ, ఆయన చిత్తము చొప్పున జరిగిస్తూ, ఆయన చిత్తాన్ని ఎరిగి జీవిస్తూ పిల్లల ఈ లోకం పరలోక రాజ్యం మనము తీసుకొచ్చే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.